వెనకరానా ఈ గ్రామంలో ఏవైతే లేవో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పెట్టి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేసి ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా రాజోలు ఎక్కడా అని చెప్పి వచ్చి మీ ఊరిలో చూసి మీ అందరితో మాట్లాడిపోయే విధంగా ఈ ఊరిని మోడల్గా తీసుకొని ఇతర ప్రాంతాలు కూడా ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో ఈ గ్రామాన్ని చూసి గర్వపడే విధంగా దీన్ని తయారు చేసి మీకు అప్పచెప్తారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా మంచి ఆలోచన చేసి మరి వాళ్ళ తెలుగుదేశాన్ని గెలిపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇది. దీన్ని ఎవడూ చెడపలేడు. చెడపాలని చూసిన జగన్ రెడ్డి పరిస్థితి ఏమైపోయింది? వాళ్ళు 5 సంవత్సరాల్లో కుప్పకూలిపోయాడు మనిషి. ఆయన 30 ఏళ్ళు ఉంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఒకసారి ఎన్నికలు వస్తే కోడికత్తి అన్నాడు, ఇంకొకసారి ఎన్నికలు వస్తే గులకరాయి అన్నాడు. వాళ్ళ చిన్న మర్డర్ కేసు తన ఇంట్లోనే జరిగితే దిక్కులేదు, చంపిన వాళ్ళని తన వెనకే పెట్టుకొని తిరుగుతాడు. ఇదా మీకు కావాల్సింది? ఇదా మన రెడ్డి గారులు, మనం కోరుకునే రెడ్డి గారులు? ఈ రెడ్డి గారుల కోసమైనా మన జీవితాలను త్యాగం చేస్తాం, మన బిడ్డల భవిష్యత్తును త్యాగం చేయబోతున్నాం. ఆలోచించండి మీరందరూ. కాబట్టి ఎప్పటికైనా మేల్కొనండి, ఎప్పటికైనా మీరు మారండి, మారి మంచి చేసేటువంటి వాళ్ళని చూడండి. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు. ఇవాళ మీకు ఇంత ఆత్మీయులు, ఇంత దగ్గరగా ఉండేవాళ్ళం, 2 పనులు చేసే మీ దగ్గరికి వచ్చాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచినీళ్ళు ఇచ్చి వచ్చాడు మీ దగ్గరికి. నేను మీ ఊరికి సాగునీళ్ళు ఇచ్చాను. నేను జైలుకు పోయినా పర్వాలేదని కాలువ తవ్వాను. ఒకవేళ ప్రభుత్వం ట్యాక్సులు గీక్సులు ఎన్ని వేసినా 70-80 రూపాయలు దాటుతుంది. కొర 120-130 రూపాయలు ఎవరు తింటున్నారా అంటే వీళ్ళిద్దరు, నువ్వు నేను పంచుకున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరు A1 A2 కదా. వీళ్ళిద్దరు జైల్లో కాపురం చేసి వచ్చారు. ఏడాడ మనలాగా రోడ్లలో లేరు, స్నేహితం చేయట్లే. వీళ్ళిద్దరూ జైల్లో, సికింద్రాబాద్ సెంట్రల్ జైల్లో 16 మాసాలు సిరిచాపలు పరుచుకొని ఇద్దరు పక్కన పడుకొని నిద్రపోయారు. ఏమైనా సత్తు ప్లేట్లు ఇస్తే దాంట్లో భోజనం, జైలు వాళ్ళు పెట్టిన భోజనం చేయాలి. కాబట్టి అంత దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఈ విషయం చెందే మద్యం అమ్ముకోవడానికి ఆయనకు పర్మిషన్ ఇచ్చాడు.